జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఆ ఎఫెక్ట్ తో వైసీపీ పెద్దలు అలర్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ కొనసాగుతున్నారు. ఆమెకు తాడేపల్లి సీఎంఓ ఆఫీస్ నుంచి సడన్ గా పిలుపు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా జనసేనాని పిఠాపురం బరిలో ఉంటే వంగా గీత సరిపోరని, అందుకే జగన్ అక్కడ అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నారట. అసలు పిఠాపురంపై వైసీపీ స్కెచ్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుండి పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీ అలర్ట్ అవుతుందట. నిజంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలోకి దిగితే ఆయనకు చెక్ పెట్టడానికి వైసీపీ పెద్ద స్కెచ్చే గీస్తుందట. వైసీపీ నేతలు ఇప్పటికే జనసేనపై వ్యతిరేకతతో ఉన్న కాపు నేత ముద్రగడ పద్మనాభంతో పాటు అక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మతో టచ్లోకి వెళ్లారట. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తే టీడీపీలో బలమైన అభ్యర్థిగా ఉన్న వర్మ సీట్ గల్లంతవుతుంది. అందుకే ఆయన్ని తమ వైపు తిప్పుకోవటానికి జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగారట. అయితే తనది ఖచ్చితంగా గెలిచే సీటని, చంద్రబాబు పవన్లు తనను వదులుకోరని, తనకి అవకాశమిస్తారనే నమ్మకంతో కనిపిస్తున్నారు వర్మ. తనకు టచ్లోకి వచ్చిన వైసీపీ నేతలతో అదే చెప్పారట. 2009 ఎన్నికల్లో పీఆర్పీ ఉన్నప్పుడు వర్మ, వంగా గీత, ముద్రగడలు 3 పార్టీల నుంచి పోటీ చేశారు. అప్పట్లో పీఆర్పీ అభ్యర్థినిగా వంగా గీత గెలిచారు. ఇప్పుడు ఆ ముగ్గురిని ఒకే పార్టీలోకి లాగి పవన్ కళ్యాణ్ కి చెక్ పెట్టాలని చూస్తుందట. పవన్ కళ్యాణ్ పిఠాపురంతో పాటు గాజువాకలో మరోసారి సర్వేలు చేయించుకుంటున్నారట. ఆ సమాచారం తెలిసి ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కొడుకు గిరి, ఎస్వీఎస్ఎన్ వర్మల పేర్లు వైసీపీ అధ్యక్షుడు జగన్ పరిశీలనలో ఉన్నాయంటున్నారు. ఆ క్రమంలో వంగా గీతను మాత్రం కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మరో అసెంబ్లీ స్థానానికి పంపిస్తారంటున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారన్న ప్రచారం మొదలైనప్పటి నుంచి తామే కాపు ప్రతినిధులం అన్నట్లు హడావిడి మొదలుపెట్టారు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం. పొత్తు ఓకే అయ్యాక జనసేనకు వ్యతిరేకంగా వారు లేఖాస్త్రాలు సంధించడం మరీ ఎక్కువైంది. వారి బిల్డప్ చూస్తూ ఆ ఇద్దరూ వైసీపీ కోవర్ట్ ఆపరేషన్లో భాగమయ్యారన్న అభిప్రాయం కాపు సామాజిక వర్గంలోనే వ్యక్తమైంది. టీడీపీతో జనసేన పొత్తు కుదరకుండా, కుదిరినా సరే సీట్ల పంపకాలు, ఇతర అంశాల్లో లొల్లిపెట్టి సమన్వయంతో ముందుకెళ్లకుండా చేయటానికి జోగయ్య లేఖలతో పడిన తాపత్రయం అంతా ఇంతా కాదు. నిజానికి జోగయ్య వయోభారంతో మంచానికే పరిమితమైన స్థితిలో ఉన్నారు. అలాంటాయన పేరుతో బయటకు వస్తున్న లేఖలు నిజంగా ఆయనే రాస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా రాస్తున్నారా అన్న అనుమానాలున్నాయి. అయితే ఆయన లేఖలను జనసేన పట్టించుకోలేదు. ఇప్పుడు హరిరామ జోగయ్య కొడుకు వైసీపీలో చేరటంతో కోవర్ట్ ఆపరేషన్ ఊహాగానాలకు ఊతమిచ్చినట్లయింది. ఇక ముద్రగడ పద్మనాభం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టినప్పుడు ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేయటానికి శతవిధాల ప్రయత్నించారన్న విమర్శలున్నాయి. పవన్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడికి బహిరంగంగానే మద్దతిచ్చిన ముద్రగడ జనసేనానికి సవాళ్లు విసిరారు. ఆ క్రమంలో ఆయన వైసీపీ డైరెక్షన్లోనే నడుస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే తరువాత ఏమైందో ఏమో కానీ ఆయన వైసీపీలో ఇమడలేనంటూ ఆ పార్టీ నేతలను కలవటానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ జనసేనల్లో చేరటానికి సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తనను కలవటానికి కిర్లంపూడి వస్తారని ఎదురుచూశానని బేలగా లెటర్లు కూడా రాశారు. అయితే ఆ మిత్రపక్షాలు ఆయనకు తలుపులు తెరవకపోవటంతో మళ్లీ ఆయన జనసేనపై లేఖాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. కాపు లెక్కలతో సీట్ల లెక్కలు, సీఎం సీట్ షేరింగ్ అంటూ సలహాలిస్తున్నారు. ఇప్పుడు పిఠాపురం టికెట్ రేస్లో ముద్రగడ పేరు ఫోకస్ అవుతుండటంతో ఆయన కోవర్ట్ ఆపరేషన్ బహిర్గతమైందని జన సైనికులు మండిపడుతున్నారు. ముద్రగడ వ్యూహాత్మకంగానే వైసీపీకి దూరం జరిగినట్లు నటించారని, పవన్ పార్టీలో చేరి ఆయన్ని డీఫేమ్ చేయడానికి చూశారని, అది సాధ్యపడకపోవడంతో పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. ముద్రగడ వైఖరి ముందే పసిగట్టిన పవన్ కళ్యాణ్ ఆయన్ని దగ్గరకు రానియలేదని చెప్తున్నారు. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పిఠాపురం ఎన్నికల బరిలో దిగితే అక్కడ వైసీపీ రాజకీయం పూర్తిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇన్ఛార్జిగా ప్రకటించిన వంగా గీత ఏ స్థానానికి షిఫ్ట్ అవుతారో కానీ ముద్రగడ పద్మనాభానికి మళ్లీ ప్లాట్ఫామ్ దొరికే పరిస్థితి కనిపిస్తోంది.